కుటుంబాల్లో కీడు ఎందుకు వస్తుంది? కుటుంబాల్లో దరిద్రం ఎందుకు వస్తుంది? ఎందుకు 5వ సూచనగా లేమి వస్తుంది కుటుంబాల కంటే? దేవుని పిల్లలైన మనము చేతులెత్తి ఏకూర్చోమని ప్రార్థన చేయలేకపోతున్నాం. నిజమండి. ఈరోజు కుటుంబాల్లో ఎందుకు తుఫాను, ఎందుకు కీడంటే పేరుకు మాత్రమే దేవుని పిల్లలం. హల్లెలూయా. మా పైకి ఎలా కనిపిస్తున్నాం? అందరమే భక్తు పరులమే, దేవుని అమరస్తున్న బిడ్డలా కనిపిస్తున్నాం, కానీ లోపల శక్తిని ఆశ్రయించలేకపోతున్నాం, సోమరులైపోతున్నాం, నిద్రను పడక సుఖం విడిచిపెట్టలేకపోతున్నాం. ఇంత చూడు వస్తున్నా నీ బలం ఉపయోగిస్తున్నావు, నీ జ్ఞానం ఉపయోగిస్తున్నావు, నువ్వు ఇంత కష్టపడుతున్నావు, శ్రమపడుతున్నావు, కానీ దేవుని చేతులు పైకెత్తలేకపోతున్నావు. ప్రియులారా, ఈ మాట ఆలకించండి. సమస్తం చేయగల దేవుడే. పరిశుద్ధ గ్రంథం వాక్యం సెలవిస్తుంది, ఎందుకు దరిద్రం వస్తుంది కుటుంబాలకి, ఎందుకు కరువు వస్తుంది కుటుంబాల కంటే, ఎందుకు నువ్వు లెగవస్తే లెగవకుండా ఇంకా కొంచెం సేపు చేతులు ముడుచుకుంటాను, కాలు ముడుచుకుంటాను, నిద్రపోతాను చెప్పి సాకులు చెబుతూ పడుకుంటున్నావే, కానీ నీ కలిగి ఉన్న తుఫాను బట్టి, శ్రమను బట్టి లేసి యేసయ్య పాదాలు పట్టుకుంటున్నామా?